అయ్యో లేమ్మా, రామ్మా, కూర్చో, కూర్చోమ్మా. మనం చూసి కారాపారు. పదమ్మా పదం. రామ్మా. ఎవరో డ్రైవరు, నాటు బామ్మతో మోగిస్తే మోగించావు కానీ కారాపావు, అంతే చాలు. కారికి పదామమ్మా. ఏమండి, మమ్మల్ని అసలు లచ్చిపురం దగ్గర తీసుకెళ్ళండి. నువ్వేమిటయ్యా మధ్యలో పంచరాయి మేము పెడుతుంటాను. పంచరా? గాలి పోయిందయ్యా. ఓహో గాలా, దానికి వెళ్ళడం దేనికయ్యా? చక్కెర మరి చక్కెర తగిలిస్తే పోలా? అవునవును, చక్కెర మార్చపోలా. ఏ డ్రైవర్, చక్కెర మార్చు. ఇది ఎత్తడానికి జాకీ లేదండి బాబు. ఈ బోడి కారు ఎత్తడానికి జాకీ కావాలా? ఇంకా నైవే రైలు విమానం కావాలన్నావు కాదు. జోయ్ హనుమాన్. నేను పట్టుబడతాను, నువ్వు చక్కెర మరి చక్కెర తగిలించు. తగిలించావు. ఎందుకు ఏళ్ళు వచ్చినాయి? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఒంటరిగా ఆడపిల్ల కనపడితే చాలు, పళ్ళుడే ముసలాడికైనా. ఎంత మాట అన్నా! ఈ పిల్లని చూస్తుంటే చచ్చిపోయిన మా కొండపల్లి శ్యామలక్క ఊడు పడిందే అనుకున్నాను. అదే పోలిక, అదే కళ్ళు, అదే ముక్కు. ఏమిటి? కొండపల్లి శ్యామలమ్మ మా అమ్మ, రావన్న మా అన్న, జానకమ్మ మా వదిన. ఏమిటి? మా అక్క శ్యామలమ్మ కొడుకువా? కొండపల్లి రావణ తమ్ముడివి, లక్షణ కదా? అవును. ఒరే, ఎంత మారిపోయావురా! ఒరే, నీ మేనమా పేరయ్యను రా. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు మేము మీ దగ్గరికే వస్తున్నాం మావా. అమ్మా కాళ్ళకి దండం పెట్టు. ఇప్పుడు ఏమవుతుంది కానీ అవన్నీ మాట్లాడుకున్నాం. పదండి రండి. రామ్మా. మావా, ఈ కారు మందేనా? కాదురా, మా జమీందారు గారిది. పక్కూరు పని చూసుకుని వస్తున్నా. పదండి రండి. రామ్మా. ఎక్కమ్మా ఎక్క. నువ్వు ఎక్కుమావా? పోనీ. ఏవే ఇలారా పోయిలారా? ఏవే ఏంటండి కాగిపోలా? వీళ్ళెవరో తెలుసా? మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుంది? అవునులే, నేనే గుర్తుపట్టలేకపోయాను. నీకెలా తెలుస్తుంది? వీడు మా మేనల్లుడు లచ్చన్న, ఇది మా మేనగోళ్ళ శాంతే. లచ్చన్న? అవునత్తయ్య. శాంత? ఇంత పిల్లవి ఎంత దానివయ్యా? రామ్మా. సరిగాని త్వరగా వెళ్ళి వర్క్ చేయదే. అమ్మా శాంత, మీ మావయ్య కాకలు ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. రామ్మా పోదాం. అక్కయ్య ఎప్పట్లా కలిగిపోయాడు. సాయంత్రానికల్లా తిరిగి వస్తాడనుకున్నాను కానీ ఇట్లా నిజంగా వెళ్ళిపోతాడు అనుకోలేదు లీలా. వాళ్ళ అన్నయ్య పక్కన లేకుండా, నా చేతులతో పెట్టకుండా ఎన్నడూ అన్నం తిని ఎరగడమ్మా. అక్కయ్య, పెద్ద బావ వచ్చారు. ఏమండి, రాడేమన్నా తెలిసిందా? ఏం బావా,
ఏమండి మాట్లాడరేమండి, నాకేదో భయంగా ఉందండి. ఎందుకే భయం? ఎంత చేసి నువ్వు కాదు. ఇప్పుడు భయం భయం ఏడిస్తే ఏం లాభం? నేనా? నువ్వే. వాడేదో పిచ్చి కోపంలో పోతాను అన్నావు అనుకో. అంటే నువ్వు ఆగ్రహం ముక్కంటే వాడు పోయేవాడుగా. అసలు పోయేదాకా పోరు పెట్టింది మీరు కాదు. మీరే అట్లా అనకుండా ఉండి ఉంటే. అన్నాను. ఆ సమయంలో దురదృష్ట పెద్దలు నా నెత్తి మీద కూర్చుని ఏదో వాగాను. సరే నేను మూర్ఖుణ్ణి, నువ్వేం చేస్తున్నావని. ఇంతప్పటి నుంచి నీ కుమ్ము పట్టుకుని తిరిగాడే, నిన్నే తల్లిలాగా దేవతలాగా పూజించాడే, నీ మాట కాదంటాడే వాడు. నా మాట కాదంటాడు నాకు తెలుసు. నిన్ను కాదంటాడా? అనడండి అనడు. కానీ ఆ కర్మ నా ముందు నిలబడి ఆగమనకుండా నా గొంతు నొక్కేసిందండి. నా బిడ్డలిద్దరిని నా నుంచి దూరం చేసేసింది. నువ్వు వాళ్ళు వెళ్ళిపోయారన్న దుఃఖంతో ఉండి చెరువు నేను ఏడుస్తుంటే నువ్వు కూడా ఊరుకోగానికి ఊరుకోమ్మల్లి. నా సింగారం, మా మామయ్య ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నీ ఒళ్ళంతా బంగారంతో సింగారం చేస్తాను. ఈ ఆస్తంతా నీది కాదు, ఈ ఇల్లంతా నీది కాదు, మరెందుకు అలా భయపడి చూస్తావు అమ్మా? ఏం లేదు, మా మామయ్య చంపేస్తాడు. నీకు సిగ్గులేదు? నువ్వు మొగాడు కదా. మగాడిని, నాకు సిగ్గుంది. మా మామయ్య పాకం పడతాను చూస్తాడు. అయ్యో ఏమిటిది? ఇదా? ఇది అది హల్దీ. నేను ఎంతసేపు? అది నా ప్రియురాలు, పోస్ట్ మ్యాన్ పోలయ్యపు. రాయట్రా, రా రా అంటాను రా. ఏమిట్రా వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నా? తాగుచారా? తాగాను. ఇక ముందు నీకంటే ముందు మందు తాగాలని అనుకున్నాను రా, తాగుతా. కడతలా పెడపడా మహా జోరుగా బయలుదేరావు పెళ్లి కొడుకులాగా. లాగాయో చొక్కా బాగులాగా పెళ్లి కొడుకునే. నీకు పిల్లలు ఇవ్వడానికి ఏ తలక మాసినోడు ఒప్పుకుంటాడు రా? ఒప్పుకోపోయినా ఒప్పిస్తాను. ఆ తలక మాసినవాడు ఇక్కడే ఉన్నాడు. బంగారం బంగారం ఏమిటి వాళ్ళకి చూస్తున్నావు? ఆయన నాకు తెలుసు నాన్న. తెలిసేమిటి? ప్రేమించుకున్నామని చెప్పు, పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు. ఏమిటా సిగ్గు? ఇప్పుడు ఎంత సిగ్గు అవుతే ఎలా? రేపు 10 మందిలో 12లో నా పక్కన కూర్చుని ఇంకా ఎంత సిగ్గుపడిపోరు. ఏమిటా కూర్చా? నువ్వు కూతురు కాదు మామయ్య. మామయ్య మరి ఇంకేమనాలి? పిల్లనిచ్చేవాడిని మామయ్య ఇంకేమనాలి? మామయ్య మామయ్య మట్టి కట్ల. నీకు పిల్లలు కాదు, నా ఇంట్లో పిల్లలు కూడా ఇవ్వను. అబ్బాయి బాగానే ఉన్నాడండి. అందరూ బాగానే ఉంటారు. నీకు రాజరాజేశ్వరి నీవే కాపాడాలి తల్లి. మామయ్య, నేను బంగారాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ సైకిల్ మీద ఒట్టు, నీ పోస్ట్ బాక్స్ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, మా అత్తయ్య మీద ఒట్టు. ఏమే ఎంతకాలం నుంచి దిగావు ఈ రొంపులు? రొంపు కాదు మామయ్య, అది ప్రేమ. నాన్న ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏరా ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తున్నాను కదా. ప్రేమిస్తున్నావు. ఇస్తున్నాను. కట్టుబడి పట్ట. వచ్చి జన్మలో కూడా ప్రేమిస్తారు. జన్మలకి తంతాను తంతాను. చూస్తాను, నేను చూస్తాను. లే ముందు ఇక్కడి నుంచి లే. అడు బయట ఉన్నాడు. ఎలా దేవి రాజేశ్వరి రక్షించు. వస్తే రాజేశ్వరి, నేను మధ్యాహ్నం భోజనానికి రాను. ఇల్లరి జాగ్రత్త, వస్తాను. అలాగే. వాడు ఉసే రాజేశ్వరి, వీడు దేవి రాజేశ్వరి. నన్ను ముఖం మీద చేత్తో కుడతాడా?